శ్రీలంక అధ్యక్షుడిగా మార్కిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురకుమార దిశనాయకే విజయం సాధించారు. సెప్టెంబర్ 21న ఎన్నికలు నిర్వహించగా 22న ఓట్ల లెక్కింపు చేపట్టి 23న పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంతే జయసూర్య దిశనాయకేతో ప్రమాణం చేయించారు. అయితే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను దిశనాయకే ఏ మేరకు గట్టెక్కించగలరు అనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దిశనాయకే గెలుపు ఆయన ముందున్న సవాళ్లపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 రౌండ్ కౌంటులు చేయాల్సి వచ్చింది. మొత్తం పోలైన ఓట్లలో 42.31% ఓట్లు అనుకురకుమార్ సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండో స్థానంలో ఉన్న విపక్ష నేత సజిత్ ప్రేమదాస్ కు 32.76% ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే తొలి రౌండ్లోనే పోటీ నుంచి వైదొలిగారు. తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పటికీ అందులో విజయానికి అవసరమైన 50% పైగా ఓట్లు ఏ అభ్యర్థి సాధించలేకపోయారు. దీంతో గెలుపును నిర్ధారించేందుకు రెండో రౌండ్ కౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో కుమార దిశనాయకే విజయం సాధించారు. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లలో 75% ప్రజలు ఓటు వేశారు. గత కొన్నేళ్లుగా శ్రీలంక అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో 2022లో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీలంక ప్రజలు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో అప్పటి దేశ అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష దేశాన్ని విడిచి పారిపోయారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠంగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్కిస్టు నేత అనురకుమార దిశనాయకే పైచేయి సాధించారు. ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకుని 42.31% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు. 1987లో చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో చేరిన దిశనాయకే అక్కడే తన రాజకీయ పునాదిని బలంగా నిర్మించుకున్నారు. 1998 నాటికి పాలిట్ బ్యూరోలో చోటు దక్కించుకొని 2000లో ఎంపీగా గెలిచారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాజపక్ష కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్కిస్ట్ విధానాల వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలను బట్టి వెల్లడవుతోంది. శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని దిశనాయకే సమర శంఖం పూరించారు. అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో ఎన్నికల ప్రచారం సాగించిన దిశనాయకే అపూర్వ జనాదరణ పొందారు. గత ప్రభుత్వాల అవినీతి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
ఆర్థిక సంక్షోభం, రాజపక్ష రాజీనామాలతో శ్రీలంకలో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం, వ్యవస్థలో మార్పు రావాలని యువత బలంగా కోరుకోవడం వంటి అంశాలు దిశనాయకేకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా అవినీతి వ్యతిరేక ప్రచారం శ్రీలంక ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపింది. విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దిశనాయకే దేశాధినేత వరకు ఎదిగిన వైనం శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబో సమీపంలోని తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో జన్మించి అక్కడే పాఠశాల విద్యను అభ్యసించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విదేశీ నిల్వలు నిండుకోవడం, ఆహార సంక్షోభంతో శ్రీలంక ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితులను దిశనాయకే ఎలా ఎదుర్కొంటారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దగలిగితే శ్రీలంక రాజకీయాలను ఆయన సుదీర్ఘ కాలం శాసించగలుగుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలు దిశనాయకే నాయకత్వానికి ఎంతవరకు మద్దతు ఇస్తారో వేచి చూడాలి. ఇప్పటి వరకు భారత్ మాత్రమే దిశనాయకేకు శుభాకాంక్షలు తెలియజేసింది.